హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్, రాబిన్ హుడ్ సినిమా నితిన్ గారిది మరి వాళ్ళ రిలీజ్ అయింది. ఈ సినిమా పైన నితిన్ గారు అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రీవియస్ సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో ఈ సినిమాతో హిట్ బాటా పట్టాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు. ఆ రకంగానే ప్రమోషన్స్ కూడా చేశారు, వారణాన్ని తీసుకొచ్చారు. మరి ప్రమోషన్స్ అన్ని వర్కౌట్ అయ్యాయా, హిట్ బాటా పట్టాడా ఈ సినిమాతో అన్న మీ రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా పైన? అంటే నితిన్ ఈ సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకున్నాడు, కరెక్టే. అయితే సినిమా వెంకీ కుడుముల డైరెక్షన్లో ఇంతకుముందు యాక్ట్ చేశాడు. అతను భీష్మ అనే సినిమా చేశాడు. యాక్చువల్గా ఈ వెంకీ కుడుముల కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చాడు. అతను ఆచార్య రంగా యూనివర్సిటీ నుంచి వచ్చాడు. కాబట్టి తను అనుకున్న పద్ధతిలో ఆ సబ్జెక్ట్ చేశాడు. ఇప్పుడు చేసినటువంటి ఈ సినిమా, ఇందులో కూడా నితిన్ రష్మిక ఇద్దరిని చేద్దామని అనుకున్నాడు, ప్రయత్నం చేశాడు. కానీ ఆవిడ కుదరలేదు. ఫైనల్గా శ్రీలీల వచ్చి చేరింది ఆ ప్లేస్లో. అలా శ్రీలీల నితిన్ కాంబోలో ఈ సినిమాని తెరకెక్కించాడు ఈయన. చెలో సినిమాకు కూడా రష్మికతోనే చేశాడు సార్. రష్మికని తెలుగుకి ఇంట్రడ్యూస్ చేసింది వెంకీ కుడుములే. అలా మొదలైనటువంటి ఆ ప్రయాణం ఈ సినిమాతో బ్రేక్ అయింది. అయితే భీష్మ తర్వాత ఆయనకు చాలా రకరకాల ఆలోచనలు, రకరకాల ఆఫర్లు. చిరంజీవి గారితో ఒక సినిమా డివివి ఎంటర్టైన్మెంట్స్ అనుకున్నారు. ఫైనల్గా అది సెట్స్ మీదకి అయితే వెళ్ళలేదు సినిమా. ఈలోపు తను ఒక సినిమా చేసి ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అతనేమి ఫెయిల్యూర్ డైరెక్టర్ అయితే కాదు, సక్సెస్ఫుల్ డైరెక్టరే. 2 సినిమాలు బాగానే వర్కౌట్ చేశాడు, ఎంటర్టైన్ చేశాడు జనాలని. ఈ సినిమాలో కూడా థియేటర్ని ఎంటర్టైన్ చేయటానికి తను ఏం చేయగలడో అదంతా చేశాడు. అంటే సినిమా అనేది ఎడ్యుకేట్ చేయటానికన్నా ముందు ఎంటర్టైన్ చేయగలగాలి, లేదు ఎంగేజ్ చేయగలగాలి. కనీసం ఈ 2 చేయటంలో తనకి కొంత ప్రావీణ్యత ఉంది అని ఆ ముందు సినిమాలతో ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. ఈ సినిమాతో మరోసారి నిరూపించుకున్నాడు. కథా వ్యవహారం ఉండదు. జనరల్గా కమర్షియల్ సినిమాల్లో కథలు వెతకడం తప్పు అనేది కమర్షియల్ సినిమా ఫార్ములాలోనే ఉంది. ఫార్ములా సినిమా అంటేనే ఫార్ములాలో వెళ్తుంది. ఈ ఫార్ములాలో హీరో ఏదైనా చేస్తాడు, దాన్ని జనాలు యాక్సెప్ట్ చేయాలి. జనాలు లాజిక్ జోలికి వెళ్లకుండా సినిమాని అలా చూస్తూ ఎంగేజ్ అయిపోయి ట్రావెల్ అయిపోవటమే కమర్షియల్ సినిమా డైరెక్టర్ సక్సెస్ ఫార్ములా. కాబట్టి ఆ సూత్రాలను గట్టిగా పట్టుకోగలిగాడు ఇతను. ఆ మేరకు సినిమాని బాగానే వర్కౌట్ చేశాడు. ఇది నితిన్కి కొంత నిలబెట్టే సినిమా. పెద్ద సూపర్ హిట్ ఏం కాదు, కానీ పర్వాలేదు, సినిమా నిలబడుతుంది, యావరేజ్గా నడిచిపోతుంది. శ్రీలీలకి కూడా ఒక రకంగా ఈ మధ్యకాలంలో ఫెయిల్యూర్స్ వెంటాడుతున్నాయి. తను వర్క్ చేసినటువంటి, అంటే పుష్ప 2లో కనిపించి ఒక అంటే జాతీయ స్థాయిలో ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో నా ప్రజెన్స్ ఉంది అని ఆవిడ చెప్పుకోవచ్చు. కానీ ఆవిడ ఫీమేల్ లీడ్లో చేసినటువంటి సినిమాలు ఏవి పెద్దగా కలిసి రాలేదు, ఇంక్లూడింగ్ గుంటూరు కారం. ఈ సినిమా కొంత తనకి మళ్ళీ తిరిగి ఒక కాలు పెట్టేటువంటి అవకాశాన్ని కలిగించింది. అలా ఎంగేజ్ చేయగలిగింది. థియేటర్లోకి వెళ్ళినటువంటి ప్రేక్షకుడు ఇబ్బంది పడకుండా సరదాగా సినిమా చూశాడు. ఫస్ట్ హాఫ్ కొంత ఏమిటి సినిమా ఎటువైపు నడుపుతున్నాడు అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ నిలబెట్టాడు సినిమాని. రొటీన్గా ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటి అనేక సన్నివేశాలు ఫస్ట్ హాఫ్లో దొరుకుతాయి. దీనికి కూడా ఆయన డ్రగ్ బ్యాక్ డ్రాపే తీసుకున్నాడు. నేపథ్యం డ్రగ్సే, కానీ సినిమా డ్రగ్ కాదు. తనదైన పద్ధతిలో దాన్ని ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్ళాడు. ఫస్ట్ హాఫ్లో కొంత రొటీన్ ఫార్ములాలో వెళ్తున్నాడు అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్కి వెళ్ళిన తర్వాత కొంచెం ట్రాక్ మార్చి రాఘవేంద్రరావు గారు వాళ్ళు ఏ మ్యాజిక్ని అయితే నమ్ముకున్నారో దాన్ని తను కూడా నమ్ముకుని ఆ పద్ధతిలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రాపర్గానే చేయగలిగాడు, వర్కౌట్ అయింది. జనాలు సరదాగా థియేటర్లో కూర్చుని బయటకు వస్తారు. దీనిలో సందేశాలు లేవు. ఏ రకమైనటువంటి అంటే జనాలకి సందేశాలు ఇవ్వనక్కర్లేదు, కానీ అనవసరమైన సందేహాలు రాకుండా సినిమాని నడిపితే చాలు. ఆ మేరకు సక్సెస్ అయ్యాడు అతను. శ్రీలీల క్యారెక్టరు అంటే హీరోయిన్ క్యారెక్టరు ఎలా ఉండాలో కమర్షియల్ సినిమాలో అదే ఫార్ములాలో వెళ్ళిపోయాడు. అలాగే హీరో క్యారెక్టర్ కమర్షియల్ సినిమా హీరో ఎలా ఉండాలో అదే ఫార్ములాలో
అన్ని ఎలిమెంట్స్ని జాగ్రత్తగా ఫిక్స్ చేసుకుంటూ ఒకే కథని 20 సార్లు ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వకుండా చెప్పగలగటమే కమర్షియాలిటీ. ఆ ఫార్ములాని గట్టిగా పట్టుకుని ముందుకు నడిపించాడు. ఇది వర్కౌట్ అవుతుంది, సినిమా వర్కౌట్ అవుతుంది. నితిన్కి కూడా ఒక రకంగా కంబ్యాక్ సినిమా అనే చెప్పుకోవాలి. అలాగే శ్రీలీలకి కూడా, ఇద్దరికి ఉపయోగపడే సినిమానే ఇది. వెంకీ కుడుమల తన సత్తాని చాటుకున్నాడు. అంటే ఒక బాణీ ఉంది తనకి, ఇతనికి సినిమా అప్పచెప్తే సేఫ్ గేమే, నష్టం రాదు, మినిమం గ్యారంటీతో బయటకు తీసుకురాగలడు అనే కాన్ఫిడెన్స్ని ఇండస్ట్రీకి ఇవ్వగలిగాడు ఈ సినిమాతో. సో అతని కెరియర్ ఎలా ఉంటుందనేది చూడాలి. నిజానికి భీష్మ లాంటి సక్సెస్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఇంత గ్యాప్ తీసుకొని అక్కర్లేదు. ఈ మధ్యలో 2-3 సినిమాలు చేసి ఉండొచ్చు అతనికి ఉన్న ఆలోచన విధానానికి. కానీ ఎందుకనో గ్యాప్ వచ్చేసింది. చిరంజీవి గారి వలన కావచ్చు, ఎవరి వలన వచ్చినప్పటికీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ తాను ప్రూవ్ చేసుకుని ట్రాక్లో ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరితో చేస్తాడు అనేది చూడాలి. నితిన్ని, శ్రీలీలని తీసుకుని ఈ మ్యాజిక్ వర్కౌట్ చేయటము, మైత్రి మూవీ మేకర్స్లో వాళ్ళు కూడా అతనికి సపోర్ట్గా నిలబడటం, ఇదంతా బాగానే వర్కౌట్ చేశాడు. అలాగే అనిల్ రావిపూడి తరహా హాస్య సన్నివేశాలను కూడా మేళవించారు దీనిలో రాజేంద్ర ప్రసాద్ రూపంలో. అవి కూడా బాగానే వర్కౌట్ అయినాయి. రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమాకి, అంటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొంత గందరగోళం చేశాడు, కానీ సినిమాలో అతని క్యారెక్టర్ సినిమా రన్కి దోహదపడే విధంగానే ఉంది. అలాగే ఆయన నోరు పారేసుకున్నటువంటి క్రికెట్ క్రీడాకారుడు కూడా సినిమాని క్లైమాక్స్లో నిలబెట్టే ప్రయత్నం బలంగా చేశాడు. అది కూడా వర్కౌట్ అయింది. అతను ఏదో ఉన్నాడు అని కాకుండా అతని క్యారెక్టరు, అతని ప్రెజెన్స్ కూడా సినిమాకు ఉపయోగపడింది. అలా అన్ని విధాలా జాగ్రత్తగా ప్లాన్ చేశాడు. ఎక్కడ ఓవర్ అనిపించకుండా, ఆడియన్స్ ఓవర్ అనుకునే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతూ సినిమాని నడిపాడు.